వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి అతి పెద్ద మాట ఏదైనా ఉంది అంటే అది భూమి. అంటే రాష్ట్ర రాజకీయాలు కూడా ఈ ల్యాండ్ డీల్స్ చుట్టూ పెద్ద ఎత్తున తిరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఒకప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములపైన సహజంగా సాధారణ పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా ఇటువంటి వాళ్ళు కన్నేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. ఏం మారింది అంటే నాదర్గూల్ తీసుకున్నా, మంచిరేవల్ తీసుకున్నా, గోపనపల్లి, అట్లాగే పుప్పాలగూడ, వట్టినాగులపల్లి, షామీర్పేట్ ఇట్లా నగరం చుట్టూతా ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో బాగా ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ భూమి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇటువంటి హైదరాబాద్ చుట్టూతా ఉన్నటువంటి భూమి ప్రతి అంగుళం మీద కూడా రాజకీయ నాయకుల యొక్క ఆధిపత్యం, వాళ్ళ యొక్క బల ప్రదర్శన లాగా, దానికి కేంద్ర బిందువులాగా భూముల్ని కబ్జా చేసేటట్టుగా ఆ యొక్క వ్యవహారాలు ల్యాండ్ డీల్స్ మారినాయని స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ మాఫియా లాగా మారిపోయి, అంటే ల్యాండ్స్కి ఎప్పుడైతే ఆ రేట్లకు రెక్కలు వచ్చినాయో ప్రతి ఒక్కరూ రియల్ ఎస్టేట్ వ్యవహారం, అట్లాగే ఎక్కడ డిస్ప్యూట్ ల్యాండ్ ఉంటే అక్కడ రాజకీయ నాయకులు వాలిపోవటం, దాన్ని వీళ్ళ ఖాతాలో వేసుకోవటం, ఇది పరిపాటిగా మారిపోయింది. కాకపోతే ఇప్పుడు అసలు కథలోకి వెళ్తే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో రీసెంట్గా మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉందో ఆ యొక్క ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పైన విపరీతంగా సొంత మీడియా ఛానల్ ద్వారా ఫెయిల్యూర్ ప్రెసిడెంట్ అని, లేకుంటే చాలా వరకు ఆయన ఫెయిల్యూర్కి కారణాలు ఇవే అని, లేకుంటే డిజాస్టర్ ప్రెసిడెంట్ అని వరుస పెట్టి కథనాలు వేశారు, వండి వార్చారు. సరే, ఎందుకు వండి వార్చారు అంటే ఇది ఖచ్చితంగా ఒక వార్నింగ్ సైన్ లాగా చూడాలి అనే ఒక చర్చ రాజకీయ వర్గాలు స్టార్ట్ అయింది. అంటే కాంగ్రెస్ పార్టీ సొంత ఛానల్లో ఇవాళ మల్లు రవి గారు కూడా చెప్తున్నారు, బిగ్ టీవీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ అని ఆయనే స్వయంగా చెప్పారు. కాబట్టి అందరికీ తెలిసినటువంటి విషయమే అది. మరి కాంగ్రెస్ పార్టీ సొంత ఛానల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మీద ఇంత స్థాయిలో వార్తలు రావడానికి ఎవరు కారణం? ఎవరి ద్వేషం కోసం ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ మీద అంత స్థాయిలో వార్తలు వండి వార్చారు? సరే, ఇది ప్రతిపక్షం పార్టీ నాయకులు కాకుండా, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీదో పార్టీ మీదో కాకుండా సొంత పార్టీ మీద ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మీద వార్తలు రాస్తున్నారు అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరి దానికి ఎక్కడ బీజం పడింది? అది ఖచ్చితంగా ఇప్పుడు ఆ వచ్చినటువంటి వార్తలు వరుసగా 2 రోజులు 3 రోజుల పాటు నడిపినటువంటి డ్రైవ్ ఒక రకంగా వార్నింగ్ సైన్ లాగా చూడాలి అని అంటున్నారు చాలామంది విశ్లేషకులు, అట్లాగే గాంధీ భవన్ వర్గాలు కూడా. మరి అసలు కథలోకి వెళ్తే ఇప్పుడు ఈ యొక్క కథకు కొంత దేని చుట్టూ తిరుగుతోంది అంటే మంచిరేవులకు సంబంధించినటువంటి ఆలయ భూముల చుట్టూ తిరుగుతోంది. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే గతంలో కొండా సురేఖ గారికి సంబంధించినటువంటి కూతురు ఆమె చేసినటువంటి, కొండా సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆమె చేసినటువంటి ఆరోపణలు, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇట్లా ఒకదానికోటి డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మంచిరేవుల భూములకు సంబంధించి అక్కడ వేణుగోపాల స్వామి ఆలయ భూముల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. అంటే ఇది కేవలం భూ వివాదంగా చూడాలా, లేదు అధికార పార్టీలో ఈ యొక్క మంచిరేవుల భూముల వ్యవహారం అంతర్గత యుద్ధానికి ఏమన్నా నాంది పలికినటువంటి ఘట్టంగా దీన్ని చూడాలా అనేది స్పష్టంగా కొంత 2 ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇటువంటి అనుమానాలు కూడా బలపడుతూ ఉన్నాయి ఆ యొక్క కథనాలు చూసిన తర్వాత. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా మహేష్ కుమార్ గౌడ్ పైన అధికార పార్టీకి, అధికారానికి దగ్గరగా ఉన్నటువంటి మీడియా ఒక్కసారిగా దాడి చేయటం. మరి ఇటువంటి ఫ్లాప్ షో అని, లేకుంటే లీడర్షిప్లో లోపం ఉందని వరుస కథనాలు రావటం వెనుక ఖచ్చితంగా కేవలం రాజకీయ విమర్శలే ఉన్నాయా, లేదు దీని వెనకాల భూ రాజకీయ వివాదం ఏమన్నా దాగి ఉందా, దీని వెనకాల పెద్ద రాజకీయం, భూ రాజకీయం ఉందనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లోనే వినిపిస్తున్నటువంటి మాట. నిజంగా ఇప్పుడు మంచిరేవల్లో సర్వే నెంబర్ 293 అక్కడ ఆలయ భూముల కథ చూస్తే కనుక సినిమాని మించినటువంటి ట్విస్టులు కనిపిస్తూ ఉన్నాయి ఆ యొక్క భూముల వ్యవహారంలో. 2018లో దేవాదాయ శాఖ ఈ భూములపైన కబ్జా జరిగింది అని ట్రిబ్యునల్లో కేసు వేసింది. కానీ ఆశ్చర్యంగా 2024లో అదే కేసు ఉపసంహరించుకోవటం, ఆ తర్వాత మళ్ళీ ఫిర్యాదులు రావటం, పోలీసులు రంగంలో దిగటం, ఇవన్నీ అనుమానాలకు తావిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడే అసలు రాజకీయ మలుపు మొదలైంది అంటున్నారు విశ్లేషకులందరూ కూడా. ఏంటి ఆ మలుపు అంటే, ఒక ఏసీపీ స్థాయి ఉన్నతాధికారి, ఆయన సొంత మహేష్ కుమార్ గౌడ్ గారికి బావ రమణ గౌడ్,
ఆయన ఇప్పుడు నార్సింగి ఏసీపీగా ఉన్నారు. పెద్ద ఎత్తున అక్కడ కోట్లకు పడగలెత్తారు. అనేక రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు అనే ఆరోపణలు ఆయన మీద ఇప్పటికే ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో ఎప్పుడైతే మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించినటువంటి ఇప్పుడు బిగ్ టీవీలో వార్తలు రావటం, దాని తెర వెనుకలు జరిగినటువంటి మంచిర్యాల భూభాగవతం దానికి వివాదానికి కేంద్ర బిందువు కావటం, ఆ తర్వాత తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆ ఏసీబీ స్థాయి అధికారి రమణ గౌడ్ అనే ఏసీబీ స్థాయి అధికారి ఇప్పుడు ఆయన లాంగ్ లీవ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఏసీబీ స్థాయి అధికారిగా ఉన్నటువంటి నార్సింగ్ ఏసీపీ రమణ గౌడ్ నేరుగా రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి కంపెనీ పేరుతో డెవలప్మెంట్ ఒప్పందాలు జరిగాయనే ప్రచారం ఇప్పుడు రాజకీయాలు షేక్ చేస్తుంది. ఇవన్నీ బయటికి రావడంతో ఈ వ్యవహారం కేవలం భూ వివాదం కాదు, అధికార కేంద్రాల మధ్య ఆధిపత్య పోరాటం అని అంటున్నారు. అటువంటి అభిప్రాయం ఎక్కువ శాతం వ్యక్తమవుతోంది. అంతేకాదు ఇప్పుడు ఈ అధికారి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించినటువంటి సొంత బావ ఇక్కడ పెద్ద ఎత్తున, అందుకనే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ని టార్గెట్ చేశారు. మరి ఈ వివాదం నేరుగా రాజకీయ రంగు పులుముకుందని కూడా కాంగ్రెస్ వర్గాలు స్వయంగా ఇవాళ చెప్తున్నటువంటి మాట. మరి మరోవైపు ఇదే ముఖ్య నేతకు దగ్గరగా ఉన్నటువంటి వర్గాలు మాత్రం భిన్న కథనాలు కొంత చెప్తూ ఉన్నారు, ఆ వాదన వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళేం చెప్తున్నారు, పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పూర్తిగా విఫలమయ్యారు, పార్టీని కేడర్ స్థాయిలో బలోపేతం చేసుకోలేకపోయారు, అందుకే ఇటువంటి విమర్శలు బహిరంగంగా వస్తున్నాయి, మేము కూడా అదే మాట చెప్తున్నాము అని అంటున్నారు. అదే వార్తలు ఇప్పుడు వేశాము బిగ్ టీవీలో అనేది చెప్తున్నారు. కానీ రాజకీయ పరిశీలకులు మాత్రం మరో కోణం చూపిస్తూ ఉన్నారు ఈ వ్యవహారంలో. తెలంగాణలో బీసీ రాజకీయాలు బలపడుతున్నటువంటి ఈ సమయంలో మహేష్ కుమార్ గౌడ్ భవిష్యత్తులో సీఎం రేస్లోకి రావచ్చు అన్న చర్చ కొందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోందని, అందుకే ఆయన్ను రాజకీయంగా బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయం కూడా స్పష్టంగా వినిపిస్తోంది. మరి ఈ సమయంలో మంచిర్యాల భూముల వివాదంలో తన బంధువులకు సంబంధించినటువంటి అంశాలు ఎప్పుడైతే బయటికి రావటం, వార్నింగ్లు వెళ్ళాయనే ప్రచారం కూడా జరగడం ఈ వ్యవహారాన్ని మరింత సున్నితంగా మార్చిందని చెప్పుకోవాలి. అంటే ఎప్పుడైతే మంచిర్యాలకు సంబంధించినటువంటి భూ వ్యవహారంలోకి కొంత మహేష్ కుమార్ గౌడ్ ఆయన బంధువులు ఆ ఏసీపీ జోక్యం జరిగిందో, ఇప్పుడు ఇక్కడ మంచిర్యాలకు సంబంధించినటువంటి భూ వివాదంలో కొంత ఎప్పటి నుంచో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సోదరులు కూడా ఎంట్రీ అయ్యారు. ఆ ఎంట్రీలో భాగంగానే ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. అంటే పదే పదే మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా కొంత వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా తగ్గినటువంటి దాఖలాల్లో ఆ విషయం వివాదం కాస్త రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది. అందుకనే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ టార్గెట్ చేస్తా కూడా ఇంత దాడి జరిగింది అనేది ఒక ఫైనల్ కన్క్లూజన్కి రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఓల్డ్ కాంగ్రెస్ వర్సెస్ వలసల కాంగ్రెస్గా కొంత మారింది. దాంతో ఒక చిన్న గీత ఏర్పడింది రెండు వర్గాల మధ్య. అంతర్గత విభేదాలు ఇప్పటికే చాలా తారాస్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో అసంతృప్తి కనిపిస్తోంది, స్థానిక నేతలకు ప్రాధాన్యత తగ్గుతోందనే భావన కనిపిస్తోంది, ఒరిజినల్ నాయకుల్ని పక్కన పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అట్లాగే రైతులు అట్లాగే యువతలో కూడా కొంత అసహనం పెరుగుతోంది. ఇవన్నీ కలిపి చూస్తే ఒక పెద్ద అంతర్గత సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీలో దారితీసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జోరందుకుంది. ఇప్పుడు ఒకటే ప్రశ్న ఏంటంటే, మంచిర్యాల భూముల వివాదం కేవలం రియల్ ఎస్టేట్ దందాకే పరిమితంగా దీన్ని చూడాలా, లేదు తెలంగాణ కాంగ్రెస్లో భవిష్యత్ నాయకత్వ పోరాటానికి ఇది ఒక ట్రైలర్గా దీన్ని భావించాలా? ఎందుకంటే ఈ వ్యవహారంలో భూమి ఉంది, అధికారం ఉంది, మీడియా యుద్ధం ఉంది, అంతర్గత విభేదాలు ఉన్నాయి, ముఖ్యంగా భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు సంబంధించినటువంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ వివాదం చివరికి ఎవరిని టార్గెట్ చేసింది అంటే, ఎవరిని రాజకీయంగా బలహీనపరుస్తోంది, ఎవరికి లాభం చేకూరుస్తోంది అనేది మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశంగా మారబోతోంది మంచిర్యాలకు సంబంధించినటువంటి భూముల వ్యవహారం. సో ఇక్కడ ప్రభుత్వ భూములు, ఆలయ భూముల దగ్గర కొంత దారి ఇష్యూ కూడా ఉంది, అంటే నడిచే దారి ఇష్యూ ఉంది, దాంతో కూడా వివాదం స్టార్ట్ అయింది అక్కడ అనే ఒక చర్చ జరుగుతోంది. మరోవైపు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఇదే మంచిర్యాల భూములు అత్యంత సమీపంలోనే మూసీకి సంబంధించినటువంటి సుందరీకరణలో భాగంగా అక్కడే కొంత ఆయన శివుడి విగ్రహానికి కూడా కొంత భూమి పూజ చేశారు అనే ఒక ప్రచారం కూడా గతంలో జరిగింది. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా మంచిర్యాలకు సంబంధించినటువంటి భూమి ఇష్యూ అయితే బాగా ఫ్లేర్ అప్ అయింది. సో ఫైనల్గా ఎక్కడికి ఎండ్ కార్డు పడుతుంది ఈ అంశం అనేది కూడా వెయిట్ చేసేవాళ్ళు. మొత్తం మీద మీరు కూడా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.